గురుగారు, పెంచితే పెరుగుతుంది, తుంచితే తరుగుతుంది. ఈ అంశాన్ని ఆధ్యాత్మిక కోణంలో ఎలా అన్వయించుకోవాలి? మనం ఏదైనా ఆలోచన చేస్తే ఆ ఆలోచన చేసే అంశం మనకు సంబంధించనిది అయి ఉండి లోకానికి ఉపకరించేది అయితే అది పెరుగుతుంది. మనకు మాత్రమే సంబంధించినదిగా మారినప్పుడు అది తుంచితే తునిగిపోతుంది. స్వార్థం చేరిన చోట అది లేకుండా పోతుంది. పరార్థం ఉన్న చోట పెరుగుతూ ఉంటుంది. పాపపుణ్యాల ప్రస్తావన చేస్తే మట్టుకు ఈ అంశం మరొక విధంగా మనం ధనింపజేస్తుంది, మరొక విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. పాపం పెరిగిపోతుంటుంది. కానీ స్వార్థం కదా, ఒక్కరోజు త్రుంచితే మొదటికే మోసం వస్తుంది. పుణ్యంలో భౌతికంగా కొంత మన వద్ద ఉన్న సంపద, ధనం ఇవన్నీ తరిగిపోతున్నగా కనిపిస్తాయి. కానీ కనిపించని జీవితం పెరుగుతూ ఉంటుంది. కనిపించేది వేరు, కనిపించనిది వేరు. పెంచితే పెరిగేది పుణ్యం. పరార్థంగా ఆలోచన చేస్తే పుణ్యం. ప్రాప్తంగా స్వార్థంగా ఆలోచన చేస్తే అది పాపం. అది విషయం.